నితీష్ కుమార్ రెడ్డి మెల్బోర్న్లో జరుగుతున్న ఆస్ట్రేలియా ఇండియా టెస్ట్ క్రికెట్ మ్యాచ్తో ప్రపంచం మొత్తం కూడా తన వైపు చూసేలా చేసుకున్నారు. అసలు నితీష్ కుమార్ రెడ్డి యొక్క జీవన క్రమం ఖచ్చితంగా జీవితంలో పెద్ద పెద్ద లక్ష్యాలు సాధించాలి అనుకున్న యువత అందరికీ కూడా ఎంతో రోల్ మోడల్గా నిలుస్తుంది. ఆయన వచ్చిన ప్రతి అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకున్నారనేది కూడా మనం చూడొచ్చు. అలాగే తన కుటుంబంలోని వ్యక్తులు ఆయన యొక్క గోల్కి ఎలా సహాయం చేశారు, ఆయన చేసిన ప్రతి సహాయాన్ని ఎలా ఉపయోగించుకున్నారనేది మనం ఒక్కసారి ఆయన జీవితంలో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాలు చూసి ఈ తరం యువతకు అర్థమయ్యేలాగా ఆయన జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో తెలుసుకుందాం. మొట్టమొదటిగా విశాఖపట్నంలో మే 26వ తారీఖున ఆయన జన్మించారు. హార్డ్లీ 21 సంవత్సరాలు. చిన్నతనంలోనే క్రికెట్ బ్యాట్ పట్టుకోవడం, అక్కడ వాళ్ళ నాన్నగారు హిందుస్థాన్ జింక్లో పనిచేస్తున్నప్పుడు, ముత్యాల రెడ్డి గారు ఆయన పేరు, పనిచేస్తున్నప్పుడు అక్కడ జరుగుతున్న మ్యాచెస్లో ఈ అబ్బాయి కూడా చాలా ఇంట్రెస్ట్గా వెళ్ళడం చూసి ఆయన ఇతనిలో ఉన్న క్రికెట్ ప్రతిభను ముందుగానే గుర్తించారు. తండ్రి గుర్తించిన ఆ ప్రతిభను ఇంకొంచెం సాధన పెట్టాలి కాబట్టి విశాఖపట్నంలో ఉన్న మంచి కోచ్ల దగ్గరికి ఆయన తీసుకువెళ్లారు. ఆ క్రమంలో కుమారస్వామి మరియు కృష్ణారావు వాటేకర్ అనే ఒక ముగ్గురు కోచ్లు ఆయనకి ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో నాన్నగారికి ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ అయ్యింది. ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల అబ్బాయి యొక్క క్రికెట్కి ఇబ్బంది అవుతుందేమని ఊహించి తండ్రి ఆ ఉద్యోగానికి రిజైన్ చేసి ఆ అబ్బాయిని ఆంధ్రప్రదేశ్లోనే క్రికెట్ అకాడమీకి సంబంధించి కోచింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆయన అండర్-12, అండర్-14 ఆడుతూ ఉండగా సెలెక్టర్ అయిన ఎంఎస్కే ప్రసాద్ గారు చూడడం, ఆయనని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి రిఫర్ చేయడం, అప్పటి నుంచి ఆయన కడపలో మధుసూదన్ రెడ్డి మరియు శ్రీనివాసరావు అనే ఇద్దరు కోచ్ల దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం మొదలుపెట్టారు. అక్కడి నుండి ఆంధ్ర టీంకి రిప్రజెంట్ చేస్తూ క్రికెట్లో ఆయన మరింత ముందుకు వెళ్ళడం జరిగింది. విజయ్ మర్చెంట్ ట్రోఫీలోను ఆయన పర్ఫార్మెన్స్కి బీసీసీఐ బెస్ట్ క్రికెటర్ అండర్-16 అవార్డు వచ్చింది. తర్వాత జగ్మోహన్ దాల్మియా అవార్డు అనేది ఆయన 2017-18లో దక్కించుకున్నారు. ఈ అవార్డు తీసుకున్న తొలి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మెంబర్ కూడా నితీష్ కుమార్ గారే. తర్వాత ఐపీఎల్లో కేవలం ఆయన 20 లక్షలకి సన్ రైజర్స్ టీం ద్వారా ఆక్షన్లో కనబడ్డారు. 20 లక్షలకి కొన్న ఆయన పర్ఫార్మెన్స్ ఆ సీజన్లో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్గా చెప్పొచ్చు. ఇప్పుడు ఆయన ఆక్షన్లో 6 కోట్లకి మళ్ళీ సేమ్ సన్ రైజర్స్ ఆయన్ని కొనుగోలు చేశారు. అవకాశం వచ్చినప్పుడే దాన్ని పూర్తి శక్తి సామర్థ్యాలతో ఉపయోగించుకోవాలి అనే దానికి ఈయన ఉదాహరణగా నిలుస్తారు. 2, కుటుంబం తనకి ఎంతో బలంగా మరియు ఆయనకి అండగా నిలిచింది. అలాంటి కుటుంబం అండగా ఉన్నప్పుడు ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా, అంటే డీవియేషన్స్ ఏమీ లేకుండా, ముఖ్యంగా ఈ కాలం పిల్లల్లో చూస్తున్న ఈ మొబైల్ ఫోన్స్లో కానీ, లేకపోతే ఈ ప్రేమలని కానీ, లేదా చిన్న సరదాలకి లోబడిపోయి దీర్ఘకాలిక లక్ష్యాలను వదిలేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఆయన చూసుకోలేదు. తన లక్ష్యం అయిన క్రికెట్ని తన ప్రాణంగా మలుచుకున్నారు. స్వామి వివేకానంద ఒక మాట చెప్తారు, ఒక లక్ష్యాన్ని తీసుకోండి, ఆ లక్ష్యంలోనే నిద్రించండి, ఆ లక్ష్యాన్ని మీ నరనరాల్లో కణకణాల్లో ఎక్కించండి, ఆ లక్ష్యం గురించే ఆలోచించండి, ఆ లక్ష్యం గురించే మీరు శోధిస్తూ ఉండండి, అప్పుడు మీరు గెలవడానికి ముందడుగు వేస్తారు అని చెప్తూ ఉంటారు. దానికి నిలువెత్తు ఉదాహరణ నితీష్ కుమార్ రెడ్డి గారు మనం చెప్పవచ్చు. ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఇన్ ద ఫ్యూచర్ డేస్. జై హింద్.